తల్లులారా, నా బంగారు కొండలారా, అట్లయినా నేను సంతోషంగా పోయి వచ్చాను. కానీ మీరు మీ పిల్లి వద్దనే సంతోషంగా నుండు. సరే నేను పోతున్నా నా తల్లులారా. అంతా నవభోజరాలు వెడలనే అనంతరము అలాగే పోయినమ్మా. ఆడుదా మాటలు చలి పాడుదా ఆటలు ఎట్లా ఆడాలి, ఎట్లా పాటలు పాడాలంటే సిరగోనే, బద్దెల కోటీలు, కోటి కొమ్మలు, వంగుడు దుంకుడు ఇసోటి ఆడితే ఆటలు ఆటలు అంటారు. ఏం అక్క అని మొగలు ఆటలు ఆడి పడుతుంది. పాట మంచిలేవు, ఆటలు మంచిలేవు, వేరేదన్న వాడు. అక్క ఒక బతుకమ్మ పాట చిన్నక్క పాడే అక్క. రామ 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 విజయాలో రామని విజయాలో రామ 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 విజయాలో రామని విజయాలో అయ్యప్ప దేవ విజయాలో అయ్యప్ప రామ విజయాలో అయ్యప్ప దేవ విజయాలో వాడుకునే పాటలే వెరైటీ వాడాలి.
నేను బాగానే కానీ అక్క అందుకే ఆకలి అవుతుంది అంతేనా ఇటులా బాలికలు ఆటలాడవచ్చి మాణిక్యాల దేవితో ఏమనుచున్నారనా? మాణిక్యాల దేవి ప్రవీణ్ ఉండండి ఉండండి యొక్క పోతినాడు ఉండండి ఉండండి ఒక్క పోతినాడు రెండు పున్నామలు కాయన్నా లేదన్నము నిండు పున్నాము కాయండాలే రత్నము ఉండండి ఉండండి యొక్క పోతినాడు ఉండండి ఉండండి ఒక్క పోతినాడు నేడి పౌర్ణమి మీరందరూ ఒక్క పొద్దు ఉండాలని బాలకులారా ఏనాడు ఒక్క పలుకు ఎరుగానే పోతల్లి. ఈనాడు ఇటులన్నా ఎటులను పోతల్లి. ఏనాడు ఒక్క పలుకు ఎరుగానే పోతల్లి. నిన్నడు ఒక్క పొద్దునగా మేము పని వినియరగం ఈనాడు ఇట్లాంటి మాటలకి తాళలేము. ఎప్పటికీ నేను చెప్పినట్టులనే వినవలెను తప్పిన వేళను దండించు నిర్మూల ఎప్పటికీ నేను చెప్పినట్టులనే వినవలెను బాలకులారా ఎప్పటికి నేను చెప్పినట్లుగానే వినవలను లేదా మిమ్మల్ని అందరినీ దండించలను చూడము ఇది ఏమి బాబాను ఎటులాను నటునేమో. పనిలో నా భయమాయే మాటలు వినేనాయే. ఇది ఏమి బాబాను ఎటులాను నటునేమో. ఆనాడు అటులని ఈనాడు ఎట్లాంటిది మా తండ్రి వెంట పోయినా బాగుంది కదా. పండితన మేళానే దండ వందనారా. పండితన మేళానే దండ వందనారా. దుర్గండే ఇప్పుడు మీ కండాతో మరిస్తూ ఏం ఉండరారా ఇంకా మొండితనము మాట్లాడలేదు ఇప్పుడే మీ కండ కొమ్మంత అణగితేదని చూడు పతికూనాలము మమ్ము పతితోడా కొట్టాడే. పతికూనాలము మమ్ము పతితోడా కొట్టాడే. వసుధామాసురమాలా వాసుడు పెంచాడే. పతికూనాలము మమ్ము పతితోడా
పాండవులు చేయతగోని నీరు బాబుకేగి నీళ్ళు లిపి వచ్చిన నిమలముగా పన్నము విరదాను నీకు వట్లు కాకున్నదలా నీ ఈకులను చిట్టుగా కొట్టేదాను వెల్లుడిగను ఏ బాలకులారా కన్ను విడుదల కారణం ఏమిటి? నీళ్ళు తీసుకొని వచ్చిన వెంటనే మీకు అన్నము విడగందమ్మా అని చిల్లులు పోయిన బిందెలు బిడ్డ చేతికి ఇచ్చి పంపగానే వారు ఆ బిందెలు తీసుకొని బావికి పోయి ఎన్ని నీళ్లు చేదిపోసినా బిందెలు నీళ్ళనందున ఏమని దుఃఖించుతున్నారనా పిండి పాడుగా పిండిని పిల్లి ఊరికి సంప అని ఇటుల దుఃఖించుచుండగా వారి కన్న తల్లి భూలక్ష్మీదేవి వారికి సాయమై ఆ బిందెలలో నీళ్లు నిల్చున్నట్లుగా చేసి కమ్మని తీయని ఫలవృక్షంబులు కల్పించిన బిడ్డల చూసి అక్కడ చూడవే చక్కని తోట అని ఇటులా బాలికలు ఫలములను భక్షించి బిందె నిండా నీళ్లు నింపుకొని ఇంటికి వచ్చి మాణిక్యాల దేవితో ఏమనుచున్నారనగా
బాలకులారా తరగా రమ్మంటే ఇంకా తరగతి మీరు తరగా రమ్మంటే ఇంకా తరగతి మీరు కోరుగా మీకు పూజ చేసేదనేను ఇంత ఆలోచన చేసిన కారణం ఏమిటి? ఈ బిందెలు పండుగ కొట్టుకొని తీసుకొచ్చినా ఏమిటి? మిమ్మల్ని అందరినీ బాలకమ్మ ఇలా ఎందుకు పడుతుంటవి నీవన్నంటే నీళ్ళని వస్తుంది కదా మొండిత నామే నామే రండా ముందల్లారా మొండిత నామే నామే రండా గడ్డి కాగు మట్టి కడుపు నిన్న గుడదారు మొండిత నామే నామే రండా ముందల్లారా నేటి పౌర్ణమి గౌరీదేవిని దర్శించండి. తిండి తినకూడదమ్మా. వెంటనే నాతో రండు. అమ్మవారిని పూజించిన పిల్లలనే నీకు అన్నము పెట్టదని. తరణి మాసుర బాల సరసి జోగర స్వామి నిరత భక్త రక్షమమ్ము కరుణ దూడరా స్వామి తరణి మాసుర బాల సరసి జోగర స్వామి అంత మాణిక్యాలదేవి ఆ బాలికలను ఊరి పెంపలయుండు పాడుపడ్డ దేవాలయంలో కోల్పోయి అమ్మవారికి మొక్కుమని ఆ బాలికల నందు పడద్రోచి మందిర ద్వారములు మూసి తన మేడ కేతించి ఉండుట నంత ఈ బాలికలను అమ్మాయి అని బాధపడుతూ ఏమని దుఃఖించుచున్నారన. श्री रामचंद्र महाराज की తల్లి శ్రీ జగదాంబ ధర్మవలంబ నీ పిల్లలని చేయాలి మంబ तल्ली श्री जगदम्ब ధర్మవలంబ నీ పిల్లలని చేయాలి తల్లి శ్రీ జగదాంబ ధర్మవలంబ నీ పిల్లలని చేయాలి మంబ तल्ली श्री जगदम्ब ధర్మవలంబ
భోజరాజు ఢిల్లీ నుండి తిరిగి వచ్చి మాణిక్యాల దేవితో ఏమనుచున్నాడనా? చెలిమని కలికి నా బిడ్డలే కనపడరది ఏమి బామా నా బిడ్డలు ఎక్కడ పోయి కనబడలేరు. నా మనసు చాలా దిగులుతున్నది, తెలుపము. నాదా అంజితముగా బిడ్డలనే కలుగుతుంది ఓ రాజా, అంజితముగా బిడ్డలనే కలుగుతుంది ఓ రాజా, ఇంతుగా నా మేలు విచారించకుంది ఓ రాజా, ఇంతుగా నా మేలు విచారించకుంది ఓ రాజా, అంజితముగా బిడ్డలనే కలుగుతుంది ఓ రాజా, అంజితముగా బిడ్డలనే కలుగుతుంది ఓ రాజా. కాళేశ్వర, నీ బిడ్డలు అడుగుతుంటేవి కానీ నా మేలు విచారించుకుంటేవి కారణం ఏమిటి నాదా? చలిమని కనుల ఎదుట నీవు నాకు కనపడుతుంటే బామా, విచారించగాను పనియేముందే బామా, కనుల ఎదుట నీవు నాకు కనపడుతుంటే బామా, చలిమని నీవు నా కళ్ళ ముందే ఉంటివి. నిన్ను విచారించడానికి ఇంకా ఏమి పని ఉన్నది? నా బిడ్డలు ఎక్కడ ఉండిరో తెలుపము. నాదా తల్లి భూలక్ష్మి దేవి దయ్యమని భక్తి రాజా, తల్లి భూలక్ష్మి దేవి దయ్యమని భక్తి రాజా, వారి పిల్లలను తీసుకొని వెళ్ళిపోయే, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయినది రాజా, తల్లి భూలక్ష్మి దేవి దయ్యమని భక్తి రాజా. నాదా వారి తల్లి దయ్యమై వచ్చి నన్ను కొట్టి తిట్టి చిత్రహింసలు చేసి వారి పిల్లలను తీసుకొని పోయినప్పుడు అందుకు నేను ఏమి చేయాలని రాజేశ్వరా? ఏమి చలి ఏం మాట్లాడుతుంది? ఇది ఏమన్యాయము నీకు కలుగునకు బామా, మదిలో బలరాము నిజమనిపించాలాయ బామా, ఇది ఏమన్యాయము నీకు కలుగునకు బామా, ఇది ఏమన్యాయం? నీవెట్లు బాగుతుంటుంది? నిజము వచింపు. ఏమి ఎడవని? నాదా నిజమాడిన ఎవరికైనా నిష్ఠూరములో రాజా, నిజము కళ్ళ మాటలు దేవుడెరుగులో రాజా, నిజము కళ్ళ దేవుడెరుగునే నన్ను మాటలకు రాజా, నిజమాడిన ఎవరికైనా నిష్ఠూరములో రాజా, నిజమాడిన ఎవరికైనా నీ సురము దొరకలేదా? నా మాటలందు ఆ సత్యము ఆ భగవంతునికే ఎరుగు. అందుకు నేను ఏమి చేయను ప్రాణేశ్వర? ధరణి మసుర బాల పౌరి హరి మాయా తెలియదాయే, హరి మధుర బాల పౌరి హరి మాయా
చేతి చూసి ఏమనుచున్నాడు? మంత్రి సప్తమా అయ్యా కన్న తల్లియో దయమై కలై వచ్చి బిడ్డలను తీసుకొని పోవ ఎతడ మనము వెతకవలయును మనమింకా విగ్రహములను మంత్రి సప్తమా అయ్యా మహారాజా తల్లి కన్న తల్లి దయమై వచ్చి పిల్లలను ఎత్తుకపోయేదని ఈ మగవ చెప్పుతుండేను కదా. ఈ అరణ్య మార్గంలో పోయి నా బిడ్డలను వెతుకుదాం పదులు. మహారాజా అలాగే వెతుకుదాం పదండి. మంత్రి సప్తమా ఈ పాడుపడ్డ దేవాలయంలో నా బిడ్డల రోజున వినబడుతుండేను. పోయి తెచ్చుకుందాము పదులు. వెళ్ళొద్దాం. మాణిక్యాల దేవిపై పూర్తిగా మనస్సు విరిగి ఉండుట నిట్లునొకనాడు మాణిక్యాల దేవి తన మదిలో నేమను కొనుచుండదన. భక్తుడమాలను వాళ్ళ బుడికడికి భక్తుడమాలను వాళ్ళ బుడికడికి ఎత్తుల వెంకల జగవేణితో నిన్నుల దైనలు దిగయుకున్నను మన్నుల మహాదేవి మా తల్లి మందుల మాదేవి మా తల్లి మంత్రముదంత్రము మైమలు గలదు మంత్రముదంత్రము మైగెట్టింది ఆ పిల్లల నడుముల పాలు చేసెదను పిల్లల నడుముల పాలు చేసెదను నిన్నుల దైనలు దిగయుకున్నను ఇందులకైనను దిగయుకున్నను రామ రామ రఘుకులతో మా రామ రామ రఘుకులతో తారక నామ దశరథ రామ దశరథ రామ జై జై రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన రామ పటాభి రామ రాజా రామచంద్ర మహారాజుకి అని మాణిక్యాల దేవి తన తల్లి వద్ద నుండి మరుగుమందును తెప్పించి భోజరాజుకు ప్రయోగించిన ఆ మందులు తలకెక్కి భోజరాజు ఒకనాటి రాత్రి మాణిక్యాల దేవి మేడకు వచ్చి ఏమనుచున్నాడనా? మాణిక్యము మాణిక్యము రావే 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 మాణిక్యాల దేవి బామ భావమందు ప్రేమ కలిగి పరగవచ్చి పరగలేవి రావే 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 మాణిక్యాల దేవి బామ ప్రాణేశ్వరి నీ అందు ప్రేమ చే వచ్చి ఉన్నవాడు నాకొక యాలింగనం మిమ్ము పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా కనికరంబు చూపు నేను కన్న బిడ్డల పైన రాజా పనికి రాని దాన నన్ను పలకరించుడేల రాజా రాజా ఎంతైనా నేను పనికిరాని దాని నాతో నీకు ఏమి పనికయ్యా నీ బిడ్డల వద్దకు ఏము కదా చెలి ఎలా నిష్ఠూరం పోతాను నిదురాలే పూల పాకులోన నాద పొందులేసి ఎలా నిష్ఠూరం పోతాను నిదురాలే బామా మనోహరి నీకింతటి కోపమేలా మారు బారికి తాళజాలకున్నాడు రమ్ము నాకొక కోరిక తీసుకు చాలు చాలు మాటలు నీ జోలిలో నా చేత రాజా.
నీ చాలు నీ మాటలు. నాకు తెలియదా మా నాన్నగారు నీకు ఇచ్చి నా గొంతు కోచరు కదా. చెవి ఒప్పులకు పానరు తప్పులు దేవి నా అందేదైన దోషముడిలా మన్నించు. మంచిది ఎదులైతే నేను చెప్పినట్ల వినురాజా. ఎంతగా నీ బిడ్డల వరిదింది రఘురామురాజా. మంచిది ఎదులైతే నేను చెప్పినట్ల వినురాజా. రాజా అటులైనా నీ బిడ్డలను 7 బతికించి నా దగ్గరికి రమ్ము, అప్పుడు నేను ఆలోచించను రాజా. ఏమి చెల్లి కన్న బిడ్డల వరింపయకరములేసు వస్తు మామ. నా కన్నబిడ్డలనే ఎత్తు ఫలింపగలను. నా యందు దయదలిచి ఇంకా వేరే ఏదైనా మార్గముని నా తెలుపుము, తప్పక నెరవేర్చు వాడని తెలియ. పానేశ్వర అటులైతే వారిని పురుగడిలో నవిలిచి రాజా. అటులైతే వారిని పురుగడిలో నవిలిచి రాజా. అటులైనా వారిని ఆ అడవిలోనే విడిచిపెట్టి నా కంటికి కనిపించకుండా చేసి నా వద్దరికి వచ్చి నీ ఇష్టమేమో తెలుపుము, అప్పుడు నాకు సమ్మతం అవును కదా. సరే 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 అటులైనా సరే సరే అటులైనా సరే సరే నీ మాట దేవా దాటగలోనే మామా. ధరణి మధుర బాల సీత వర్ణి సాక్షిగా మామా. వర్ణి సాక్షిగా మామా. సరే సరే నీ మాట దేవా దాటగలోనే మామా. చెడిమని నీవన్నట్లే చేసి వచ్చును, కానీ నాకు ఒక ముట్టిమ్ము. వచ్చిన తర్వాతనే రాజా ఏదైనా నాతో మాట్లాడాలంటే ఆ పిల్లలను అడిగేసిన తర్వాత నా దగ్గరికి రమ్మని చెప్తున్నా కదా. అవునా? అవును అని ఇటుల నవబోధరాజు బిడ్డల వద్దకు వచ్చి ఏమనుచున్నాడనా? బిడ్డలారా, ఓదమురారమ్మ మీ మేనమామ పట్టణము. ఆదరించెదారు మిమ్ములన్ని విరములవారు. ఓదమురారమ్మ మీ మేనమామ పట్టణము. తల్లులారా, ఇక్కడ ఉండినా మీకు సుఖము లేదు. మీ మేనమామ చాలా మంచివాడు, మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకోను, అక్కడనే మిమ్మల్ని విడిచిపెట్టి వచ్చుదాను పదుడు. మమ్ముగన్న తండ్రి మా మామలుండు పట్టణమేలో. మమ్ముగన్న తండ్రి మా మామలుండు పట్టణమేలో.
తల్లులారా పాలు డల్లు పురము బాబా మరిది రామరాజు పానుగల్లు పురము బాబా మరి రామరాజు జ్ఞానవంతుల తల్లి కళ్ళు ఏడుగురు కలరు జ్ఞానవంతుల తల్లిదండ్రులు కన్ను ఏడుగురు పాలు డల్లు పురము బాబా మరిది రామరాజు పానుగల్లు పురము బాబా మరి రామరాజు తల్లులారా మీ మేనమామలది పానుగల్ల పట్టణం. అతని పేరు రామరాజు. అతనికి 7 కుమారులు గలరు. వింటిరా తల్లులారా. చిత్తము తెలిస్తే మా అత్త కొడుకుల గమాలు. చిత్తము తెలిసే మాయంత కొడుకులనగమాసు ఇంతని మానవాదాయన కులసం భౌతికమైన. పరిమళసురదానాయన కులసామౌని మహిమ చిత్తము తెలిస్తే మా అత్త కొడుకుల గమాలు. చిత్తము తెలిసే మాయంత కొడుకులనగమాసు తండ్రి నీవు అన్నట్లే పోదాం. మా భావనను చూడవని మాకు కూడా కాంక్ష కలిగింది. సరే పోదాం రండి. అని భోజరాజు తన బిడ్డలను వెంటబెట్టుకొని అడవి మార్గంబు బట్టి పోవుచుండా రాత్రి ఎగుటచే కడగొట్టు బిడ్డయగు బాలనాగమ్మ ఏమనుచున్నదన నడసి నడసి కాళ్ళు కడబడుతుండెను నిద్రను జందియు వారు బయలు చేరవలయు అని సరే అని భోజరాజు బిడ్డలను నిద్రింపజేసి అర్ధరాత్రి ఒక బూరుగు మొద్దు గొనివచ్చి ఈ బాలికల నడుమ నుంచి నిర్దయ హృదయుడై తన పట్టణమునకు చేరవచ్చే. నంత తెల్లవారి ఈ బాలికలు తమ తండ్రిని గానక ఏమని దుఃఖించుచున్నారన. అయ్యో మా తండ్రి నీవు అరగితి వెంటూ అయ్యో మా తండ్రి నీవు అరగితియెను ఈయడమము ప్రోచవారు ఎవరు ఇందు అడవిలో నెట్టు తాళగలముగా కొండను చూడగా మా గుండె చెదరగా. తండ్రి అడవిలో నేరు కాలగలముగా కొండలు చూడగా మా గుండెలెదరగా అయ్యో మా తండ్రి నీవు అరగితి వెంటూ తీయడము దోచెవాడెవ్వరు ఇందు. అయ్యో మా తండ్రి నీవు అరగితియెను ఈయడమము ప్రోచవారు ఎవరు ఇందు ఇటకు మేనమామ పట్నమెంత దూరమో ఎదుర దోచదాయ దారి ఎత్తు దిక్కులో. ఓయిటకు మేన మామ భక్తమెంత దూరమో ఎటుల దోచలాయదారి ఎటుల దిక్కునో ధరణి మధుర బాధ సీత వరుడయమైనా కరుణించగలొంద మాటు కలవారెవరు. ధరణి మధుర బాలభూమి ధరవారేనా కరుణించగనేట్టులెవరు కలవారెవరు అయ్యో మా తండ్రి నీవు అరగితి వెంటూ తీయడము దోచెవాడెవ్వరు ఇందు. ఈ ప్రకారముగా ఈ బాలికలు దుఃఖించుచుండగా పానుగంటి పట్టణంబు నేలు వద్దిరాజులు వేటకై వచ్చుచుండు. శ్రీరామచంద్ర మహారాజుకి
శ్రీరామచంద్ర మహారాజుకి వేటలాడదము వేడుక తోడుతా ఇటుల వేటలాడుచూ వచ్చుచుండగా నా ఎడవిలో ఒక చోట భోజరాజు బిడ్డలను చూసి కడగొట్టు వాడకు కార్యవర్తి రాజు వారితో ఏమనుచున్నాడన. మానవా సంచారములేనట్టి ఎడవియందు లేమలు దీనుల వలె దిరువాడుట గానగాన మదికి చిత్ర కరము దోచం జల జనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు 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 జల జనయనలు పరలోపల మీరుండని తలమయ్యల కులమయ్యలు పరలోపల మీరుండని కులమయ్యల తలమయ్యలు ఇలలో మీ తల్లిదండ్రులనే మని పిలిచేవాడు జల జనయనలు మీరెవ్వరు నాతో తెలుపుడు జల జనయనలు. ఇందు మూకులారా మీరెవరు అడవిలో తిరుగుతుంటుంది మీ తల్లిదండ్రుల నామం ఏదో వినం చేయండి. మీరెవరయ్యా మమ్మీది మీరెవరయ్యా మమ్మీ దీర్ఘ విచారింప మీరెవరయ్యా మీరెవరయ్యా మమ్మీ దీర్ఘ విచారింప మీరెవరయ్యా అయ్యా భూచక్రపురం పట్నం వెళ్ళి నవభోజరాజు గారి కూతురు మా తల్లి పేరు భూలక్ష్మి అని అందు మా దూరదృష్టం ఉండేది. మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా పానుగల్లు పట్టణంబు మాని మానినులారా ఈనాడు వేటలాడ ఇటకువతుల మంచిరాయ ఈనాడు వేటలాడ ఇరువారుల మంచిరాయ మానవతులు మీరు నేను మరుగంగయ్యే మానినులారా మాది పాండుగల్లు పట్టణం. మేము రామవద్రాజు కుమారులు కాబట్టి మీరు మేనత్త గారి కుమార్తెలా ఉంటే మాకు మర్దం లాగదు. ఇటు వచ్చుట మంచిదాయ. జనని గతించే మా జనకుడు విడచిపోయ జనని గతించే మా జనకుడెందు విడచిపోయ జనని గతించే తనతర కర్తములలో మునుగుతోటి నిత్యవను జనజన కష్టములలోన మునుగుతోటి విచ్చోట జనని గతించే మా జనకుడెందు విడచిపోయ జనని గతించే మా తల్లి గతించను, మా తండ్రి నిర్దయాలుడై అర్ధరాత్రమున ఈ అడవిలో మమ్ము విడిచిపెట్టిపోయాను. మా కష్టములనేమని విన్నవిద్దుము. వెరువకుడింకా వేరెవారు వారు మీరు మాకు వెరువకుడింకా వేరే వారు వారు మీరు మాకు వెరువకుడింకా వేరెవారు వారు మీరు మాకు వెరువకుడింకా వేరే వారు వారు మీరు మాకు వెరువకుడింకా సరసి దాచులారు మీరు మరుగంగయ్యెదరు మాకు నరగుణ మా పట్టణముకు
వెంట రండు, మా పట్టణంకు పోదము, మీకు అన్ని విధంగా సుఖం చేకూరు. మీరిందు వచ్చుట మా పుణ్యం ఫలించను, మీరన్నట్లేనే వచ్చడం పనులు. ఇట్లు వద్దిరాజులు బాలికలను వెంటబెట్టుకొని తమ పట్టణము చేరి సుముహూర్తంబున సూర్యవర్ధిరాజు సూర్యనాగమ్మను, చంద్రవర్ధిరాజు చంద్రనాగమ్మను, శరవసిద్ధిరాజు ఉత్తర కన్యను, పాపవద్దిరాజు దక్షిణ కన్యను, కామవద్దిరాజు పగడాల సంగమ్మను, రామవద్దిరాజు మునికన్యను, కడగొట్టు కార్యవర్ధిరాజు బాలనాగమ్మను వివాహమాడి సుఖంబున నుండినంతల మాయల పకీరు ప్రవేశం. జై కాళీ మాతాకి పాతాళ భైరవీం పాహి మాం పార్వతీం మాయల పక్కీరులు వినరా ముల్లోకముల మాయల పక్కీరులు వినరా ముల్లోకముల మాయములే వాడరా ముల్లోకముల మాయని నామంత్రబలము బ్రహ్మదేవుడు ఎరుగలేడు మాయని నామంత్రబలము బ్రహ్మదేవుడు ఎరుగలేడు మాయల సుందరుడ మహాగణపరాక్షముడురా మాయల పక్కీరులు వినరా ముల్లోకముల మాయములే వాడరా ముల్లోకముల అన్ని విద్యలను నేర్చిరా నా పేరు చెడిన విన్నవాడు తీర్చి చెందురా నా పేరు చెడిన అన్ని విద్యలను నేర్చిరా నా పేరు చెడిన విన్నవాడు తీర్చి చెందురా నా పేరు చెడిన వెన్నగ భూతములు రమ్మన్నరచ్చురా చెడుటకు వెన్నగ భూతములు రమ్మన్నరచ్చురా చెడుటకు మన్నుగనే నట్టి నట్టి పనులన్నీ చేయుచుండు మాయల పక్కీరులు వినరా ముల్లోకముల మాయములే వాడరా ముల్లోకముల వరకాంతల జరమాటికిరా ఎదురించి నాటి సమవారిని పడబోయిరా ఎదురించి నాటి సంపన్నుడు నా బయలేరి నన్ను మాయ పక్కీరి అని అందరు నాగల్ల పూడి గట్టు నా యొక్క నివాసం కట్టములలో అసమానుండను
నా మనోహరి గాళ్ళ సంకు ఇంతవరకు రాని కారణం ఏమో తెలియదు. ప్రవేశము కావాలి విందులు ఏర్పాటు చేయరా? అక్కడ కూర్చోండి నేను ఇదిగోండి మధు మధు గాళ్ళ సంకులు ప్రవేశపెడితే ఆహా ఆటపాటలతో నాకు వినోదాన్ని కూడా కల్పించదారా? పాడు పాడు అన్న వాడతాడా మైకు మైకి రారా కౌగిలి చేర రారా